ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఈరోజే వర్కౌట్ అయిపోయింది. ఈరోజు అయిందంతా ఈరోజే అయిపోగొడతాడు. ఏం అయిపోగొడతాం? ఈరోజు ఈవినింగ్ అంతా. బాయ్ బ్రో, బాయ్. నువ్వు ఎటుకెళ్ళిపోతావు ఇప్పుడు? అటుకెళ్ళే ఇట్లకెళ్ళి మీ ఇద్దరి ఇల్లు ఒకటే దారి కదా. చలో చలో. వర్కౌట్ అయిపోయింది. పొద్దున్నే వచ్చినాయి కదా, మంచిగా ఫ్రెష్ అయినా. ఇప్పుడు ఏమైనా పోస్ట్ వర్కౌట్ మీల్ తిందాం. అరే ఇందిరా వర్కౌట్తోనే స్టార్ట్ చేస్తాండే వ్లాగ్ అనుకోకండి, ఎందుకంటే ముందు ఇంకా కంటెంట్ ఉన్నది. ఈరోజు కంటెంట్ వస్తుంది. ఎందుకు? ఈరోజు 31st న్యూ ఇయర్ కాబట్టి కంటెంట్ వస్తుంది. ఈరోజు గట్టిగా చీటు. 2 వారాలు చీట్ చేయలే. మొన్న చూసింది కదా టూర్ వ్లాగ్, అక్కడ కూడా చీట్ చేయలే. ఎందుకు ఆపుకున్నా? అరే చీట్ చేద్దాం, మంచిగా ఒక రోజు పెట్టుకొని చీట్ చేద్దాం అని చెప్పేసి. నేను ఎంత కరెక్ట్గా ఉంటానో అంతే బ్రేక్ కూడా చేస్తా. మొన్న అంత కరెక్ట్గా చేసింది అందుకోసమే. ఎందుకంటే నాకు ఆ రిగ్రెట్ అనిపించదు. అరే మొన్ననే తిన్నా కదరా, మళ్ళీ ఇప్పుడు ఎందుకురా అట్లా అనిపించద్దు అని చెప్పేసి అట్లా తిన్నా. అయితే మరి రోజు చీట్ చేస్తాను కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి దానికి. అందుకోసమే పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటో చూపెడతా. ఇప్పుడు ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. సాయంత్రం ఎట్లా గట్టిగా తినేది, అందుకోసమే బ్లాక్ కాఫీ ఏంటంటే ఆకలిని సప్రెస్ చేస్తుంది. నేను అసలు వర్కౌట్ చేయకముందు ఎక్కువ తాగేది కదా కాఫీ, కానీ ఇక వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాతనే కాఫీ తాగడం మొదలుపెట్టిన. ఎనర్జీ ఉంటుంది, ఆకలి కాదు, సెట్. ఇక్కడ నా పోస్ట్ వర్కౌట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంతే. ఇదే ఇక 2 బ్రౌన్ బ్రెడ్, 2 హోల్ ఎగ్స్. ఎందుకంటే హోల్ ఎగ్స్ ఎందుకంటే ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ అట్లా కొంచెం ఫార్మాలిటీకి. 4 ఎగ్ వైట్స్. సో మొత్తం 6 ఎగ్స్, 4 ఎగ్ వైట్స్. అందులో కార్బోహైడ్రేట్ సోర్సెస్కి బ్రెడ్, మల్టీగ్రెయిన్ ఏదో ఉంది. కాఫీ రాత్రి సాయంత్రం దాకా ఆకలి కాకుండా. ఏంది ఇప్పుడు సాయంత్రం దాకుంటావా ఏం తినకుండా అంటే ఆకలి కాదు. ఓకే, బాధపడకండి. మ్యాక్సిమం నేను పెట్టుకునే ఫుడ్ బట్టే నా ఆకలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఆకలి కాదు. అయినా ఇక సాయంత్రం గట్టిగా తినేది ఉంటే ఆకలి మీద పెద్ద ఫరక్ పడదు, ఎట్లయినా తినేదే. అట్లా సాయంత్రం కలుద్దాం. స్టే ట్యూన్డ్. నాకు తెలుసు నేను వీడియో ఎప్పుడు మొదలుపెట్టినా ఇంటి కిందికి వెళ్ళి మొదలవుతుంది, కానీ యాజ్ యూజువల్ ఈరోజు కూడా లేట్ మళ్ళీ. సో తొందరగా పోవాలి అంటే ఒక టైం అనుకుంటాం అబ్బా, ఆ టైంలోపు ఉండాలి. నాది నేను ఇట్లా తొందరగా పోతా కాబట్టి ఆ టైం ఉంటా, లేకపోతే బరాబర్ లేట్ అవుతుంది నేను పోయేది. సో అట్లా ఇది ఎందుకు లేట్ అయిందంటే వీడియో అప్లోడ్ చేస్తుండే మీరు. ఎందుకంటే ఈరోజు 31st. ఈ 31st నేను ట్రిప్ వెళ్ళిన ఫస్ట్ డే వీడియో పెట్టేసరికి లేట్ అయింది. అందుకోసమే అసలైతే చాలా ఉండే చేద్దామని వీడియో స్టార్టింగ్, కానీ ఇప్పుడు అదేం వీలు కావట్లే. డైరెక్ట్ మనం ఫస్ట్ బయలుదేరాం. ఇప్పుడే అఖిలేంద్ర వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చిన. ఇప్పుడు బండి రోజు అడిగిచ్చిండు, అందుకే వచ్చి కలిసి పోదామని మరీ చెప్పిన, లేకపోతే డైరెక్ట్ ఆడికే పోయేది. చూద్దాం. బండి చూపెట్టానా మళ్ళీ దిష్టి తాకుతుంది అట్లా. సెటప్ తెచ్చిన కూడా డీజే పెట్టిండు కదా వేరే. వచ్చేటప్పుడు BMW చూసినారా బైక్, బ్లాక్ అండ్ రెడ్, GS3 10R. కొత్త బండి రా, నెంబర్ ప్లేట్ కూడా రాలే. సరంగానికి ఏమో ఒకసారి ఫోన్ చేసిండు అసలు నీకు వస్తలేడా? ఎత్తట్లేదా? న్యూ ఇయర్ అప్పుడు రోడ్లన్నీ ఆగమున్నాయి, ట్రాఫిక్ కూడా ఆగమున్నది.
ఎందుకు ఓకే మేము ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తున్నాము, సో వీడియో తీయాలి. అట్లంటే మనకి సపరేట్ పెట్టిస్తారు కావచ్చు. లేదు వీళ్ళు ఊరుకుంటే పెట్టినా గ్రిల్ ఆన్ స్పైస్ ఎవరు అరే ఎంత నూబు తెలుసారా. సో ఇప్పుడే గ్రిల్ ఆన్ స్పైస్ ఆన్ గ్రిల్ పేరేంటి గ్రిల్ ఆన్ గ్రిల్ అండ్ ఫైర్ బయట తినడం చాలా తక్కువ. న్యూ ఇయర్ కాబట్టి ఫుల్ రష్ ఉన్నది. అమ్మా వేద్దాం మనం కూడా గట్టిగా వేద్దాం ఈరోజు. కానీ ఇంత రెస్ట్ ఉంటుంది అని అనుకోలే. ఎట్లుందంటే మా మెస్లో మధ్యాహ్నం ఉంటుంది గిరాక అట్లుంది. ఆగంలేదు వరంగల్లో దూరం. నేను అడ్వాన్స్ డాటా సబ్జెక్ట్స్ సామ్సంగ్ స్విచ్ టు ఐఫోన్ కదా. నీ రివ్యూ అయిపోయి ఎట్లున్నది ఐఫోన్ ఇప్పుడు? ఫొటోస్ ఒక్కటి పనికొస్తుంది. ఐ మీన్ అండ్రాయిడ్ మన సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంటుంది. అందరికి ఎవరైనా అమ్మాయి ఒప్పిస్తే భయం అయితే ఇట్లా పెట్టుకో అంతే. జస్ట్ షో కొట్టడానికి ఐఫోన్ అంటే సామ్సంగ్ అయితే అన్నీ ఉంటాయి ఏపీకే ఫైల్స్. ఇప్పుడు ఆగుమని మమ్మల్ని 10 నిమిషాలు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ముఖాలు చూస్తే గట్టి బ్యాట్స్మెన్లకైతే నాకు అనిపిస్తలేదు. అంటే మనం తిన్నట్టు ఎవరు తింటారు యూత్ అట్లా అంటున్నారు. కానీ చూద్దాం. ఇంకదే ఇంకుందా చల్లగానే ఉంది. ఓకే మన ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ क्या है मेन्यू ऐसे कुछ नहीं होता सिर्फ वो क्या फिश मेन्यू ऐसा कुछ नहीं होता मेन्यू हाँ చరణ్ అది తిన్న తర్వాత నాన్ వెజిటేరియన్స్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటిది? వాడు ఉగ్గా వాడు నాన్ వెజ్ ఏంటి చక్క కదలవాడకండి బ్రో. నాన్ వెజ్లో ఇన్ని వెరైటీలు ఉంటాయి. మేము వెజ్లో ఏముంటాయి రా? నాకు 20 వెరైటీలు వచ్చినాయి. అక్కడికి ఒక్కటి కూడా వాడు వద్దన్నాడు తీసుకొని. వాడు వద్దన్నాడు. రైట్ చిల్లీ చికెన్ అవురా అయిపోద్ది నాది కూడా. లాస్ట్ ఐస్ క్రీమ్ అయిపోయింది. యా సాయి చరణ్ హౌ వాజ్ ద ఫుడ్? ఘోరంగా తిన్నాం. డెజర్ట్స్ బాగుంటాయి. ఘోరంగా అంటే ఘోరంగా తిన్నాం. చిల్లీ చికెన్ బాగుంది. హౌలాగాడు వెజిటేరియన్ ఏం కేకులు తిన్నాడు, ఏం ఐస్ క్రీమ్ తిన్నాడు. జలుబు అని చెప్పేసి ఒక మొజిటో, అది కూడా ఇల్లీగల్ గా తాగింది. మా కోసం బుక్ చేసుకునేది తాగింది. మా ఘోరంగా చీట్ అయింది. కాకపోతే ఈరోజు మాత్రం పొద్దుటికే లేని తినలే నిజంగా. అసలు పొద్దుటికే లేని తినకపోయినా ఆఖరి కాలే. అదే సర్ప్రైజింగ్ ఉండేది. వాడి బ్యూటీ తీసుకొని ఇస్తావా లేకపోతే నా పైసలు కడతావా? బ్యూటీ నెక్స్ట్ ఏంటి? స్టార్ దాపా చలేంగే స్టార్. అరే అవునరా బాగుందిరా అది. అరే నేను మొన్న అఖిల్ మొన్న హెల్మెట్ షాప్ వెళ్ళారు టూమా పక్కన. అలా పోయినా చూసిన. అరే అలా బ్యాట్మెన్ హెల్మెట్ ఉందిరా. బాగుంది అది కూడా. కానీ ఇప్పుడు 6,800 ఏంటిదిరా రత్నాకడ పోచమ్మ. ఇట్స్ ఓకే. సో బేసికల్లీ నేను రికార్డింగ్ ఆన్ చేయలేదు. ఒకనే చేసుకో.
తినండి. నాకు ఇంకో ఐస్ క్రీమ్ పోతుంది కానీ వద్దులే. రైట్. బయట అటు సుబేదారి దగ్గర పెయింటింగ్ వేసి ఉంటాయి కదా, అడిగిపోతాం. ఎందుకు ఆడ అదో సరదానా ఊహించుకుంటాడు, ఎవరి లోపల ఊహించుకొని నాకేం తెలుసు, టీజర్ నుంచి పెద్ద ఐడియా లేదు. లెఫ్ట్ హ్యాండర్ బ్రో నేను, మరి ఇట్లా తీసి చూడు ఎంత ప్రశాంతమైన పడగలకి. ఇది ఇక్కడ ఎక్కడైతే మనం వచ్చే ముందు ఆర్డర్ రెడీ ఉంటుంది మనకి. ఇట్లా తీసి ఎంత రాదు. అరే కానీ ఎల్లుండే కాలేజ్ స్టార్ట్ మళ్ళీ వారం పోయినా మళ్ళీ వారం ఆడేది. అయినా వారం కూడా పెద్ద. రేపటి నుంచే మాకు ల్యాబ్ బుక్ ఉంది. అరే బుక్లో కూడా కావాలి. ఏం బుక్కులు? ల్యాబ్ రికార్డ్ బుక్స్ పట్టుకురావాలట ఫస్ట్ డే నుంచే. నైస్. ఎందుకు? డేట్స్ నుంచి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ డే. టాపర్స్ అయిపోతాం అట్లేం లేదు. పుస్తకం పోతాను ఫస్ట్ దాకా. ఓకే గైస్, ఇప్పుడే మా అఖిల్ ఎందరో ఈవిల్స్ పిజ్జాలో న్యూ ఇయర్ పార్టీ అయిపోయింది. పైన ఒక ఫోటో వీడు వీడియోలు తీసుకుండు కదా, ఆస్థెటిక్ వీడియోస్ తీసుకుంటా. రేపు సండే రా నాయన. ఫుల్ గేమ్స్ ఉంటే సరే, నువ్వు నెక్స్ట్ ఇయర్ స్ట్రెడ్ అయితే మజిల్ మాస్ తక్కువ ఉంది కదా, మరి ఇట్లా నెక్స్ట్ ఇయర్ స్ట్రెడ్ చేయమంటే మజిల్ మాస్ తక్కువ ఉంది కదా, ఇట్లా క్లియర్ పెంచేద్దాం. ఏం కాదు, తెచ్చేద్దాం. పెంచితే రిజ్ కూడా పెంచాలి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 2 years యానివర్సరీ అవుతుంది. ఈ టైంకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏంది ఇంకా వస్తలేవా అంటారు. గర్ల్ ఫ్రెండ్స్ వద్దు మనకు, అస్సలు వద్దు, అదో పెద్ద తలకాయ నొప్పి. లైక్ ప్రతిసారి వీడియో ఆన్ చేయడం మర్చిపోతాను నేను. నెక్స్ట్ ఇయర్ వరకు నా గర్ల్ ఫ్రెండ్ నైట్ ఇప్పుడు కాల్ చేయకపోతాడు ఇంకా వస్తలేవేంది అంటారు. నీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా? దిస్ ఇస్ మ్యాడ్నెస్ బ్రో, అబ్సల్యూట్లీ. అఖిల్ గానికి ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ 31st డే. ఈ ఇయర్ యాప్స్ రావాల్సిందే, పక్క యాప్స్ రావాల్సిందే. ఏమన్నా సరే మజిల్ మాస్ తక్కువ ఉంటే బల్క్ చేస్తావా మళ్ళీ, లేకపోతే లేదు? మళ్ళా రికంపెన్సేషన్ చేస్తే ఇక బల్క్ ఒకవేళ నువ్వు మళ్ళా బల్క్ కట్టి స్మాల్ డెఫిషియట్లో 6 months ఉంది. అది కొంచెం కష్టమే అవుతుంది. పేషెంట్. నెక్స్ట్ వరకు నా గర్ల్ ఫ్రెండ్ ఆపుతాడు ఈ టైం. ఓకే పక్క బరాబర్ వస్తుంది. అది వేరే చీట్ అయింది నిజంగా. 700 అయింది బిల్, అది ఒక్కరికి బఫే. నేను నిజంగా చెప్తానా 5,000 ఫుడ్ తిన్నా, లిటరల్లీ 5,000 ఫుడ్. ఇద్దరికి కలిపి 890 ఏమో అయింది, కానీ ఎంత 17. ఇద్దరికి కలిపి 1,700 అయింది. కానీ ఇద్దరం కలిపి నేనే ఎక్కువ తిన్నా వాడికంటే. నేను పొద్దుటికి వెళ్ళి తినలే కాబట్టి నాకు ఆకలి ఎక్కువ ఉండే. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాం, ముట్టిగా రోడ్డు మీదకి వచ్చి ఇలా సరదా ఏం చేస్తాను ఇప్పుడు. మా వాడు ఇక తిని కొంచెం ఎనర్జీ ఎక్కువై ఏదో వాగుతున్నాడు. తిండి ఎక్కువైతే ఇట్లుంటుంది ప్రభావం. చీట్ చేసుకోవాలనుకుంటే పొద్దుటికెళ్ళి క్యాలరీస్ కట్ చేసుకోండి, లేకపోతే నాకు ఆకలి అయితే అంత ఎక్కువ అంటే జస్ట్ ప్రోటీన్ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ బదులు మీ చీట్ మీరు ఏదైనా గట్టిగా తినండి. అదే బెస్ట్ అప్రోచ్ నన్ను అడిగితే. మీరు ఎట్లా వేస్తారన్నది మీ ఇష్టం. ఇక దౌడ వల్ల కొట్టాలి. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో ఇస్తున్నట్టయితే హ్యాపీ న్యూ ఇయర్. యూట్యూబ్ ఛానల్ అవునా కథలన్నీ.